టైగర్ బండి ఇంట్లో లేదురా, అంటే ఇంకా రాలేదన్నమాట. అయితే పాండ్యం చేతి ఉప్మా చేయించుకోవచ్చు. మీ అమ్మ నిన్ను కిచెన్ లో కానీ ఉంటదిరా. 50 వాయిస్ ఎక్కడో విన్నట్టుంది చెప్పమా. అటు చూడరా ఉప్మా. 55 250. సేమ్ టు సేమ్. 57 హాయ్ మంగా. ఏంటి అలా చూస్తున్నావు? నీ పేరు మాకెలా తెలుసానా? ఇప్పుడే మీ సిస్టర్ గంగని థియేటర్లో చూసొస్తున్నావు. చూడండి రా, విధి ఎంత విచిత్రమైందో. వీళ్ళ పోలికలు ఒకటే అయినా క్యారెక్టర్లు వేరు. అది మాస్ అయితే ఈవిడి క్లాస్. హలో, మీరు చెప్తున్న ఆ గంగా మంగ ఇద్దరు నేనే. నా పేరు జానకి. ఓ బ్లాక్ లో టికెట్స్ అమ్ముకోవడంతో పాటు ట్యూషన్స్ చెప్పడం మీ సైడ్ బిజినెసా? చిచి, నేను నా క్లాస్మేట్స్ సినిమాకి వెళ్దాం అనుకున్నాం. వాళ్ళు వచ్చేలోపే హౌస్ఫుల్ అయి ఉంటే బ్లాక్ లో టికెట్స్ కొనేసాను. తీరా చూస్తే వాళ్ళు సంధ్యలో టికెట్స్ కొని నా గురించి వెయిటింగ్. ఓ, మరి ఇందాక థియేటర్లో నిజంగానే బ్లాక్ టికెట్లు అమ్మేదానిలాగా 50 100 50 100 అని ఎక్స్ప్రెషన్లు ఇచ్చావు. నాకు బ్లాక్ అమ్మినోడు అలాగే లుక్కులు ఇచ్చాడు. సో బ్లాక్ ఇలాగే అమ్మాలేమో అనుకొని నేను లుక్కులు ఇచ్చాను. అయినా మీరిక్కడ బాబాయ్, షీఈ్ అవర్ న్యూ ట్యూషన్ టీచర్. ఓ ఇస్ ఇట్? కానీ గౌతమ్ ఇంటర్వ్యూ చేయకుండా ఎలా సెలెక్ట్ చేశారు? నువ్వు సెలెక్ట్ చేసి ఉంటే మేము కూడా నీలాగే ప్రతి క్లాసు 4 years చదివేవాళ్ళం. తేనె టీగల్ని ఇంట్లో పిల్లల్ని ఎప్పుడు కెలకూడదు. కొంచెం తగ్గు. హలో, This is Rubens from California. Could I speak to Miss Neeraj, please? ఇందులో అన్నయ్య పేరు క్యాలిఫ్లవర్ తప్ప ఏమర్థం కదా. యా యా మీ ద గ్రేట్ గ్రాండ్ స్మాల్ బ్రదర్ ఆఫ్ నీరజ్ స్పీకింగ్. I could or would or should he inside the house, I think. I got an cordless phone. Sending the servant inside. Hanging. Hello, signal cutting. Cauliflower. Oh, silly cauliflower. Keep hanging. You reach him. Hang yourself, okay? Hello. One minute. Within 1 minute, hang yourself. Now the phone is going inside. English ante Oh, idera. crazy. Pandian. Let's go. ఇటుకలు అన్నకి ఇచ్చే. కూర్చొద్దు, తీసుకెళ్ళి చాలు. అదిదానే నా సొన్నే. రండిరా. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ గౌతమ్, యా, మీరు రోజంతా బిజీయా? ఆఫ్ కోర్స్ 25 hours. నా గురించి ఈవినింగ్ 6 to 7 ఒక 1 hour స్పేర్ చేయగలరా? బట్ వై? కర్ణ కఠోరంగా ఉంది మీ లాంగ్వేజ్. మీ నుంచి ఇంగ్లీష్ని, మీ ఇంగ్లీష్ నుంచి జనాల్ని కాపాడడానికి. ఓకే, టేక్. నో టుక్. బా టేకెన్. నేర్చుకోరా. ఈ చిరుగాలి మనసై ఏవేవో కోరికలు ఎదలో జుమ్మని అంటున్నా. నా సామి రంగా, ఈ రాత్రంతా బ్రేక్ లేని క్వారీ లారీ లాగా దూసుకెళ్ళిపోతాను. బాను పాప, ఈ టైంలో బెల్లు మోగుతుందేంటే? ఎవరు పేషెంట్లు అయి ఉంటారండి. అందుకే డాక్టర్స్ ని, పోలీస్ వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. చేసుకుంటే అర్జెంట్ కేసులని ఇంటికి వచ్చింది. మీరా? పనుంది బావా. ఏం పండ్రా? మాకు 100 పనులు ఉంటాయి, నీకు చెప్పాలా? అక్కడో చెప్పు. కానీ ఇప్పుడు తనకి నాకు ఒక్కటే పని ఉందిరా. ప్లీజ్ రా, ట్రై టు అండర్స్టాండ్ రా. అక్క ఎక్కడ ఉందో చెప్తావా లేదా? ఇంట్లోనే ఉంది, కానీ బెడ్రూమ్ లో మాత్రం లేదు. సండే మాకు తెలియకుండా భలే ప్రోగ్రాంలు పెడతావు బావా నువ్వు. కాదురా, ఇవాళ మా వెడ్డింగ్ యానివర్సరీ. అరే మరి మాకు ముందే చెప్పుండొచ్చు కదా. చెప్తే స్వీట్స్ కొని తెచ్చేవాళ్ళ. నీతో కొనిచ్చుకునే వాళ్ళం. ఆ, అయినా బావా, నీలో నీకే తెలియని ఒక రొమాంటిక్ కమల్ హాసన్ ఉన్నాడు బావా. ఏంట్రా మీ ప్రాబ్లం? నీకు తెలుసు కదక్క, మన వేణుగాడు సునీత అమ్మాయిని ప్రేమిస్తున్నాడని. అవును, ఆ అమ్మాయి వీడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందిగా. ఆ అమ్మాయి వీడికే కాదు, సురేష్ అనే ఇంకో కుర్రోడు కూడా ఇచ్చింది గ్రీన్ సిగ్నల్. ఇంతకీ అమ్మాయి ఇప్పుడు ఏమంటదిరా? స్వయంవరం ప్రకటించింది. వీళ్ళిద్దరిలో ముందెవరు వెళ్ళి ఆ పిల్లలు లేకపోతే ఆడితో లేచిపోద్దంట. ఓహో, ఎంత గొప్ప పిల్లరా. అందుకే అక్క, ప్లాన్ చేయాలంటే బానక్క, దాన్ని అమలు చేయాలంటే గౌతమ్ గాడు. తొందరగా చెప్పాక. ఓకే, ఇప్పుడు ఇది సునీత. ఇది సునీత ఏంటక్క మరీ చెప్తావు? క్యాప్సుల్ అయితేను. అలా అనుకోబే. హలో, అలాగా
కంగ్రాచులేషన్స్. నేను చెప్పేస్తానులే. ఏంట్రా? మనం ప్లాన్ చేసే లోపు ఆ సురేష్ గారు సునీత నెత్తికెళ్ళి పెళ్లి కూడా చేసేసుకున్నాడట. నీకెవరు చెప్పారా? ఆ సునీతే ఫోన్ చేసి నీకు సారీ చెప్పమంది. డోంట్ వరీ. నిర్మలమ్మా, ఏమంటున్నాడు మీ మనోడు? తల్లి బిడ్డ ఇద్దరు బ్రతకరనుకున్నాం. నీ దయవల్ల క్షేమంగా ఉన్నారు. ఈ బిడ్డకి నువ్వే పేరు పెట్టాలమ్మా. నేనేం పేరు పెట్టాలి? గౌతమ్ అని పేరు పెట్టక ఆటోమేటిక్ గా నాలా తయారవుతాడు. ఏంటి అందరూ మూకుముడిగా నా హాస్పిటల్ మీద దాడి చేశారు? అక్క, కొన్ని నిజాలు వినడానికి చేదుగా ఉంటాయి, అయినా తట్టుకోవాలి. మేమందరం అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావా, సడన్ గా అందరికీ గుండెల్లో కలక్ అని సౌండ్ వినిపించింది అక్క. ఏంటా అని అందరం ఆశ్చర్యపోయి చూస్తున్నాము. ఎదురుగుండా నీ హాస్పిటల్. మీ బానక్కని చూసేళ్ళండ్రా అని గుండె. కార్ కావాలా? యు ఆర్ జీనియస్ అక్క. అందరు డాక్టర్లు నాడి బట్టి రోగం ఏంటో చెప్తారు, కానీ నువ్వు మా మాటల్ని బట్టే చెప్పేసి. ఎక్కువ అవుతుంది, బయలుదేరండి. అక్క మా నా మ్యాటర్ ఏం చేసావు అక్క? నీ మ్యాటర్ ఏంట్రా? ఉన్ను మేరీకి నా లవ్ మ్యాటర్ చెప్పావా? నేను డాక్టర్ రా. అయినా అమ్మాయితో నీకు ప్రేమేంట్రా? ఇద్దరు పక్క పక్క నుంచుంటే గుమ్మడికాయ సొరకాయ ఎలా ఉంటారు? ఇంతవరకు ప్రేమకి కులం మతం ఆస్తి అంతస్తులే అడ్డనుకున్నాను, కానీ హైటు వెయిట్ కూడా అడ్డని ఇప్పుడే తెలిసింది. పక్షే చేచి నాని పెన్కొట్టి ప్రేమిక్యం, ఎండ కయ్యం కాలం వడచ్చాలం ప్రేమిక్యం. ఇదేం భాషరా? మలయాళం మాత్రం కాదు డాక్టర్. అంటే నా కాలు చేయి విరక్కొట్టుకునైనా సరే నేను ఈ హాస్పిటల్ చేరే అమ్మాయిని లైన్ లో పెడతానన్నమాట. నువ్వు విరగొట్టుకోని అవసరం లేదురా. వాళ్ళకి తెలిస్తే కేరళ నుంచి సింగమలాయ్ అంటూ వచ్చి వాళ్ళు విరగొడతారు పాద. ఏమిటయ్యా, ఎవరైనా చూస్తారు, అర్థం చేసుకోవు. ఏం చూస్తున్నారా? నువ్వు ఈ ఊరు వచ్చి మా ఎదురింట్లో దిగినప్పటి నుంచి పేపర్లు ఇచ్చడం మాత్రమే చూస్తున్నాం. బ్రేక్ ఇన్స్పెక్టర్ కొండలరావు. ఇలాంటివన్నీ మేము స్కూల్లో ఉండగానే మా పనమ్మాయి మీద ప్రయోగించామమ్మా. అలాగా రెస్పాన్స్ ఇచ్చినారా? లేదు, నేను నీకు పిన్ని వరుస బాబు అని చెప్పి. నిజమే, మీ బాబు పనమ్మాయిల స్పెషలిస్ట్ కదా. అయినా బావా, పెళ్ళై 10 ఏళ్ళు అయింది కదా, అక్కంటే నీకు బోర్ కొట్టలేదా? లేదురా, రోజు రోజుకి కొత్త యాంగిల్ కనిపించి పిచ్చెక్కిస్తుంది. అబ్బా, కాస్త ఊరుకుందరు. మీరేంట్రా పొద్దున్నే గోడెక్కారు? టిఫిన్ అయిందా? లేదక్క, అందుకే గోడెక్కాం. నువ్వు పెడతా అంటే దిగుతాం. ఎరా సుబ్బు, ఆ, ఈ రోజు మీ అమ్మ ఏం టిఫిన్ చేసింది? రాత్రి మిగిలిన ఉప్మా పొద్దున కలిపిన ఇడ్లీ పిండి కలిపి ఇడ్లీ ఉప్మా అనేదో చేసింది. అది తినే కర్మ మా నాన్నకు కానీ నాకెందుకని చెప్పి ఇక్కడ వేళ. పర్లేదులేరా, మీ బావగారి చేత కొంచెం పిండి ఎక్కువ రుబ్బించానులే. అను, వర్కౌట్ అయింది. బాను డార్లింగ్, వచ్చి తల తొడు. వస్తున్నా. అక్కడే గాడిలో నువ్వే చూసుకో. మేడం, కనీసం వచ్చి తలేను దూతారా? వస్తున్నానండి. నువ్వు ఆగాక తలకని సీన్ లేదు, అది ఎలా దూనా అలాగే ఉంటది. రేయ్, యా. ఏంటి బంగాల్కొండ, దోచుకోవాలా? నేను ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి 3 ఏళ్ళయింది. అప్పటి నుంచి శన్యుల్లాగా పట్టారు. ఒరేయ్, మొగుడు పిల్లల తర్వాత కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. తల తుడుస్తుంటే నడుం చుట్టూ చేతులు వేసి వాటేసుకోవడం, ఆహా. ఆఫీస్కి వెళ్తూ కావాలని బట్టను తెరుపుకుంటే తను దాన్ని కుడుతున్నప్పుడు నుదుటి మీద. ఇంకా ఇంకేంటి నా కర్మ. ఇలాంటివన్నీ చేయాల్సింది పోయి టీవీ సీరియల్స్ లో చూసుకోవాల్సి వస్తుంది. అక్కో, కొండలరావు గారికి ఆఫీస్ టైం అయిందంట, బయలుదేరుతున్నారు. బాబు స్కూల్ ఫీజుకి, ఇదేమో పాప ఫిక్స్డ్ డిపాజిట్ కి. బాయ్ బాను డార్లింగ్. బాయ్ కొండ. మార్నింగ్ అంకుల్. అంకులా పెంకులా మీరెవరు? నా షెడ్ లో మీకేం పని? అమ్మని, ఓ జాను చెప్పింది కదరా, మందు తీతే మనుషులు మర్చిపోతాడని. అర్జెంటుగా మందు పెట్టారు. వెళ్ళిపట్రా. ఏంట్రా మంత్రాలు? దాక్కుంటావా? పొర బయటపో. ఈ ఫిలిప్స్ పడుకుంటే లేవడని నా షెడ్ ని కబ్జా చేద్దాం అనుకుంటారా? కబ్జా చేద్దాం అనుకుంటారా?
నువ్వు ఎప్పుడు లేస్తావా అని చూస్తున్నాం రా. ఎందుకు? నిన్ను లేపేద్దామని. చెప్పరా, దేంతో చస్తావు? గండ్ర గొడ్డలతోనా? వేట కొడవళ్ళతోనా? బాంబు బ్లాస్ట్లతోనా? నాటు తుపాకులతోనా? ఏంట్రా ఉప్మా పెసరట్టు కావాలన్నా ఇడ్లీ సాంబార్ కావాలన్నా అన్నట్టు అడుగుతున్నారు. అయినా అంత తప్పు నేనేం చేశాను రా? కిరాతకంగా మా అన్నను పుట్టన పెట్టుకున్నావు కదరా. అన్నా ఏ అన్నా? పరిటాల గిరన్న. పరిటాల గిరన్న నేను చంపారా? రేయ్, మధ్యలో దరువు హరి. మధ్య దరువు హరే నేను? అవునరా, నువ్వు ఆ దూలకంటితో చేతులు కలిపి మా అన్నని కిరాతకంగా చంపావు కదరా. ఏ పిచ్చా! అమ్మో! ఇదిగో నాకు సినిమాలు తీసే నీలకంట తెలుసు కానీ మంటలు చేసే దూలకంటి తెలియదయ్యా. ఏయ్, మట్టర్ అంటే మ్యాటర్ మార్చేస్తావురా నిన్ను. నేనేదో మీటర్లు రిపేర్ చేసుకుంటూ బతికేవాడిని, మ్యాటర్లు మార్చడం తెలియదు. నీకేం తెలియదంటే వదిలేస్తామనుకుంటున్నావా? చెప్పు 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 నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పు. బ్యాక్గ్రౌండ్ బరియర్ గ్రౌండ్ చిన్న గ్రౌండ్ ఉంటే ఈ షెడ్ వేసుకున్నాను. నాకు అంతకంటే ఇంకేం తెలియదురా. మాకు తెలుసా? మీరిద్దరు చర్లపల్లి జైల్లో చమ్మా చక్క ఆడుకుంటూ ప్లాన్ చేశారా? రాజమండ్రి జైల్లో రాళ్ళు కొట్టుకుంటూ ప్లాన్ చేశారా? బాబు మీకు దండం పెడతాను, నాకేం తెలీదు. నేను ఎవరూ లేని అభాగ్యుణ్ణి. కాదురా అభాగ్యుడివి. దేవుని లాంటి మా గిరణ్ నేను పోగొట్టుకున్న మేము రా అభాగ్యులము. మీరభాగ్యులా? అన్నయ్యనే చంపుతావా అన్నయ్య? వామ్మో, ఈ కొట్టుడేదిరా బాబు. మందు రే, ఇప్పుడు చెప్తాను రా మీ పని. రేయ్, గౌతమ్, సుబ్బు ఏంట్రా నిలబడ్డారేంట్రా? వెళ్ళి పని చూసుకోండి రా, పని చూసుకోపోండి. పోండ్రా. తాగితే మరచిపోగలను, తాగనివ్వదు. మరచిపోతే తాగగలను, మరవనివ్వదు. తుదిరమ్మ బతుకింతే. ఎరా కంత్రి రామ్మారా, కలెక్టర్ గారు అబ్బాయినని చెప్పావు కదా, ఇదే కలెక్టర్ గారి ఇల్లు. ఓ లుక్కే అటు. శ్రీ ఏ శంభు ప్రసాద్ ఐఏఎస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. మచ్చలేని మనిషి. అంతేకాదు సార్, కిందున్న మేడం గారిని చూడండి. శ్రీమతి ఏ ఛాయారాణి, ఎంఏ ఎంఫిల్, ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ. అలా అనుకుంటే ఈ ఇంట్లో అందరూ గొప్పలేరా బాబు. డాక్టర్ ఏ మనోజ్ కుమార్, ఎండి, ఎంఎస్, కార్డియాలజిస్ట్ అండ్ సర్జన్. శ్రీమతి ఏ గాయత్రీదేవి, ఎంబీఏ, ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజరు. శ్రీ ఏ నీరజ్ కుమార్, ఎంఈ, ఆటోమొబైల్ ఇంజనీర్. శ్రీమతి ఏ రేణు, ఎంసీఏ, ఎంఎఫ్టి, ఫ్యాషన్ డిజైనరు. శ్రీ కొట్టేశారు ఏ గౌతమ్ కుమార్, ఎస్ఎస్సియా. ఈ కిందున్న గౌతమ్ సార్ ఎవరో మనకు పరిచయం లేదే. పక్కనే పెట్టుకుని పరిచయం లేదంటే ఎవరు? నేనే. నువ్వా? నాన్నగారు లేచి చాలా సేపు అయింది. ఏంటి అంత షాక్ ఇచ్చావు? ఓ, రాత్రి నువ్వు స్టేషన్లో గడిపింది ఇంత గొప్ప వ్యక్తితోటనే? అంత లేదులే. నీ క్వాలిఫికేషన్స్ తో నీ నేమ్ ప్లేట్ ని వాళ్ళ మధ్యలో అంత ధైర్యంగా పెట్టుకున్నారంటే ఈ ఇంట్లో నీ స్ట్రేచర్ ఏంటో అర్థమైంది. ఎలా? స్కాచ్ బాటిల్స్ మధ్యలో కళ్ళు సీసాలా ముందా చేతి. ఓకే,